హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు రెండో వారం మిగుంపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సిందే. ఇక ఎలిమినేషన్ అన్నది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి అంటే 7 మందిలో నుంచి ఒకరు ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సిందే. ఇక ఈ వారం ఓటింగ్ మొదలైన తర్వాత లీస్ట్ పొజిషన్లో ఫ్లోరా, ప్రియా, మర్యాద మనీష్ ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే కొనసాగుతూ వచ్చారు. ఇక చివరి రోజు కూడా ఈ ముగ్గురు డేంజర్ జోన్లోనే నిలిచారు. అయితే ఇప్పుడు దాదాపుగా 99% ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పవచ్చు. ఫ్లోరా అయితే క్లియర్ కట్గా తన ఆటతో అలాగే కొందరి పరిచయాలు ఉన్న నేస్తం కారణంగా ఫ్లోరా అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో మరికొన్ని వారాల పాటు కొనసాగబోతుంది. ఇక ప్రియా అలాగే మర్యాద మనీష్ మధ్య ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే వీరిద్దరిలో కూడా ప్రియా నుంచి ఎంతో కొంత కంటెంట్ అయితే వస్తుంది. అయితే ప్రియా నుంచి కంటెంట్ వచ్చేది 1% అయితే ఆమెకి నెగిటివ్ అయ్యేది మాత్రం 99%. ప్రియా మాట్లాడినా ఆడినా ఏం చేసినా కూడా అది ప్రియాకి నెగిటివ్గానే ప్రొజెక్ట్ అవుతుంది. కానీ అది ఆమె గ్రహించలేకపోతుంది. ఈ కారణంగానే ప్రియాకి ఓటింగ్ అయితే చాలా తక్కువగా జరిగింది. ఇక మర్యాద మనీష్ అయితే ఈ వారం నెగిటివిటీ వచ్చినప్పటికీ ఆ తర్వాత దాన్ని కొనసాగించలేదు, తగ్గించుకున్నాడు. అయితే మనోడికి ఎక్కువగా ఓటింగ్ లేకపోవడం అలాగే ఫాలోయింగ్ లేకపోవడంతో లీస్ట్ ఓటింగ్లో నిలిచి ప్రియాతో అయితే పోటీ పడడం అయితే జరిగింది. అయితే చాలామంది సోషల్ మీడియా అభిమానులు, బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఈ వారం ఖచ్చితంగా ప్రియాని ఇంటి నుంచి బయటకు గెంటేయాలని అంటూ మనీష్కి, ఫ్లోరాకి ఓట్ల షేర్ అయితే ఓట్లు విరివిరిగా వేయడం అయితే జరిగింది. కానీ చివరిలో ఊహించని నిర్ణయంతో బిగ్ బాస్ మర్యాద మనీష్ని చాలా మర్యాదగా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి తన హౌస్కి అయితే పంపించేసేశారు. సో మొత్తంగా ప్రియా ఎలిమినేషన్ తప్పించుకోవడంపై, మర్యాద మనీష్ ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.